అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గర చిన్న టేకూర్ గ్రామం సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. దాదాపు ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. ఈ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి వీళ్ళ కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే గాయపడిన వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు రికమెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అలాగే కోరుచున్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం కానీ ఈ బస్సులపైన కొంచెం సరైన సమాచారం తీసుకొని ఇవి ప్రయాణానికి అనుకూలమా కాదా, ఎందుకు ఇలా జరుగుతోంది, కింద స్కూటర్ను ఢీకొంటే పైన బయటికి రాని పరిస్థితుల్లో మంటలు చెలరేగడం ఏమిటి, దీనిపైన దర్యాప్తు చేసి ఆ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, అలాగే ఆ కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని, పవన్ గారిని మేము కోరుచున్నాం. వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించి ఈ ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలను తగిన సహకారం అందించాలని కోరుచు, ఈ ప్రమాదం సంఘటనపై పూర్తి విచారణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రైవేట్ బస్సులకు ట్యాక్సీలు కానీ, రోడ్ల పర్మిట్లు కానీ, అలాగే ఫిట్నెస్ కానీ ఇవి ఏమి ఉన్నాయా లేవా, ఈ బస్సులు ఎందుకు ఇలా అవుతున్నాయి, అధిక లోడు వలన లేకుంటే ఇంకా వేరేనా, లేకుంటే ఇంత ప్రమాదానికి కారణమైనటువంటి ఆ బస్సులో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కింద స్కూటర్ను ఢీకొట్టి లాక్కెళితే మహా అంటే ఒక 5 లీటర్లు 10 లీటర్లు ఉంటుందా? ఇంజన్ కింద నుంచి మంటలు అంతగా వచ్చి పైన బస్సులో తప్పించుకోలేని విధంగా మంటలు రేగాయంటే దీన్ని ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దీన్ని దాపెట్టి ఈ కేసును తారుమారు చేయకుండా అసలు బస్సులో అంత మంటలు చెలరేగడానికి కారణం ఏంటి, ఆ బస్సులో ఏమున్నాయి, వీటిపైన దర్యాప్తు చేయవలసిందిగా తగు అధికారులకు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి మరొక్కసారి మేము విన్నవించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అలాగే విన్నవించుతున్నాం, అలాగే వాళ్ళను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలు ఎవరి అయినా ఒకటే. ఈ బస్సుల్లో ఏదో జరుగుతోంది, దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం.